నమస్తే అన్న. సో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆకాష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ముందుకి టొయోటా ఫార్చునర్ 4x4 మాన్యువల్ గేర్ అనమాట. మనకి ఆల్మోస్ట్ 3000 cc సంబంధించిన వెహికల్ 2011 మోడల్ అండి. మనకి 11లోనే రిజిస్ట్రేషన్ కూడా అయింది, ఎండింగ్ అనమాట నవంబర్. సో ఇది వచ్చేసి సెకండ్ ఓనర్. ఓకే, గతంలో ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీ పాసింగ్, అంటే గతంలో ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇప్పుడు మనకి తెలంగాణకి అయితే నేమ్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ ఇంచుమించుగా దీనికి 2.4 to 2.6 lakh వరకు ట్యాక్స్ కూడా పడుతుంది అనమాట. సో ఆ ట్యాక్స్ అయితే పే చేసిన తర్వాత కొత్త నెంబర్ ప్లేట్ కిందకి అయితే కన్వర్ట్ అయితే చేశారు, TS09 కిందకి. ఓకేనా. సో ఇది ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. 1,80,000 చిల్లర అయితే తిరిగింది బండి. కంప్లీట్గా చాలా జెన్యున్గా అయితే ఉంది వెహికల్. సో ఆల్ డోర్స్ అన్నీ కూడా మనకి 11 మ్యానుఫ్యాక్చరింగ్తో ఉన్నటువంటి డోర్స్ కానీ గ్లాసెస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇంజన్ కూడా చాలా స్మూత్ కండిషన్ అయితే ఉంది. సో ఇది ప్రజెంట్ హైదరాబాద్లోని KPHP ఏరియాలో ఉందండి ఫర్ సేల్కి. సో దీని డిమాండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు 9,35,000 అడుగుతున్నారు. ఆన్ టేబుల్ చిన్న స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్. అదేవిధంగా కింద మనకి 2 నెంబర్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, 2 నెంబర్లకు కాల్ చేయండి. దీని యొక్క ఫొటోస్ అండ్ డీటెయిల్స్ కంప్లీట్గా మీకు వాట్సాప్ షేర్ ద్వారా ఫార్వర్డ్ అయితే చేస్తాను. దీని ఏజ్ చూసుకున్నట్లయితే మరో 14 నెలల్లో దీని ఏజ్ అయితే ఎక్స్పైర్ అయితే అయిపోతుంది. 14 నెలల తర్వాత మీకు గ్రీన్ ట్యాక్స్ అనేది ఉంటుందన్న. తెలంగాణలో ఏంటంటే మీకు గ్రీన్ ట్యాక్స్ అనేది సుమారుగా ఈ యొక్క పర్టికులర్ వెహికల్కి 20 నుండి 25,000 రూపాయలు తీసుకొని మీకు 5 సంవత్సరాల ఏజ్ రెన్యువల్ అయితే చేస్తారు. సో 9,35,000 ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. సో ఇకపోతే బండిలో ఫీచర్స్ ఏ విధంగా ఉంది, అసలు వెహికల్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కంప్లీట్గా నేనైతే మీకైతే చూపిస్తాను. సో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే చూడొచ్చు మీరు. సో ముందుగా వెహికల్ కండిషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఓల్డ్ షేప్కి సంబంధించిన టొయోటా ఫార్చునర్ అనమాట. సో చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి రిమోట్ కూడా ఉందండి. లాక్ అన్లాక్ మనకి బజర్ అయితే ఉంది, చూసారు కదా. సో ఇది మీకు KPHP లొకేషన్లోనే, నియర్ KPHP లొకేషన్లో అయితే ఉంది. సో ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్లయితే మీకు 40% అయితే ఉన్నాయి, 30 to 40% అయితే ఉన్నాయి. బ్యాక్ చూసుకున్నట్లయితే బ్యాక్ కూడా మీకు 30 to 40% అయితే ఉన్నాయి. రైన్ పడుతుందండి, లేకపోతే నేను మీకు బయట క్లారిటీగా వీడియో అయితే చేసి చూపించేవాడిని. సో చూడొచ్చు, ఓల్డ్ షేప్ అయినప్పటికీ కూడా వెహికల్ అయితే చాలా స్టాండర్డ్గా అయితే ఉంది. ఫార్చునర్ అనగానే మీకు లక్షల కొద్ది మైలేజ్ తిరిగే వెహికల్స్ అనమాట. సో ఏం కాదు బండికి, నథింగ్ అనమాట. సో 4x4 మాన్యువల్ గేర్ అనమాట. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ కూడా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, టొయోటా ఫార్చునర్కి సంబంధించిన బ్యాడ్జింగ్ ఫుల్ టైమ్ 4-wheel డ్రైవ్. అప్పట్లో మనకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కంప్లీట్గా ఒరిజినల్గా ఉంది వెహికల్ కూడా. రిఫ్లెక్టర్స్ కూడా చూసారు కదా, ఓల్డ్ షేప్. మనకి అప్పట్లో రిఫ్లెక్టర్స్ ఇలా వచ్చేటి అనమాట. సో ఈ విధంగా మనకి వెహికల్ అయితే ఉందండి. సో దీని సైడ్ లుక్ కూడా చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ లుక్. సో ఇది కొంచెం ఏరియా నాకు అపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి మీకు కొంచెం నేను ఇబ్బందిగా తీయాల్సి వస్తుంది, ఎందుకంటే రెయిన్ కూడా పడుతుంది, లేదంటే బయట తీసేవాడిని. చూడొచ్చు దీని లెఫ్ట్ లుక్. సో హెడ్ లైట్స్ కూడా చూడొచ్చండి మీరు. దీనికి వైట్ లైట్స్ అనేవి వేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా దీని యొక్క ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది అయితే చూద్దాం. ముందుగా పవర్ విండోస్ ఉంటాయి, డోర్ ఓపెన్ చేయగానే సెంట్రల్ లాకింగ్కి సంబంధించింది ఉంటుంది. ఇక్కడ మనకి ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్, ఎలక్ట్రిక్గా అడ్జస్ట్మెంట్ చేసుకునే మిర్రర్ కూడా ఉంది. స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా. హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది, మాన్యువల్గా చేసుకోవాలి. వెహికల్లో మనకి ఏసీ, క్లైమేట్ కంట్రోల్ ఏసీ. దీంట్లో అడిషనల్గా టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది. మీకు ఇంజన్ అయితే స్టార్ట్ అయితే చేసి చూపిస్తా. సో తాళం అయితే ఆన్ చేశాను. మంచి ఎలా ఉంటుంది ఈ బండి అయితే, మంచి రగడ్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం హార్డ్గానే ఉంటుంది. వెహికల్ కూడా అంతే బాగుంటుంది. స్టార్ట్ చేసాం, చూసారు కదా. గేర్ నాబ్ టొయోటాలో మనం స్టార్ట్ చేసినప్పుడు గేర్ నాబ్ చూడండి ఎలా షేక్ అయిద్దో. అదొక ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్, అది అన్ని బండ్లలో రాదు. వెనక కూర్చున్నప్పుడు ఆ కంఫర్ట్ కూడా వేరే లెవెల్లో అయితే ఉంటుంది. 1,80,260 కిలోమీటర్లు. రివర్స్ కెమెరా, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్, అదేవిధంగా మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రేర్ ఏసీ, బ్లోయర్స్ అయితే ఉంటాయి దీంట్లో. మొత్తం కూడా సెంట్రల్ ఏసీ బండి.
చూడొచ్చు, చాలా ఎక్సలెంట్ ఉంది. మీకు ఇంజన్ కూడా ఓపెన్ అయితే చేసి చూపిస్తా. ఇంజన్ లాగేది కూడా చాలా స్మూత్ ఉంది ఫ్రెండ్స్, బాగుంది. సో బ్యాక్ సిట్టింగ్ అనమాట, బ్యాక్ సిట్టింగ్ కూడా చూడొచ్చు. నేను ఎక్కిన తర్వాత కూడా కొంచెం అంటే కొంచెం యాక్షన్ కూడా లేదు. సస్పెన్షన్ అంత స్టాండర్డ్గా ఉంది. ఇంకొక 2-3 నుంచున్న బండి ఇలానే ఉంటుంది. సో చూడొచ్చు, ఇది 7 సీటర్ వెహికల్ అనమాట. హెడ్లైట్స్ ఆన్ చేస్తాం, లైట్స్ ఆన్ చేస్తాం. సో డిక్కీ పేస్టింగ్స్ కానీ అన్నీ కూడా ఒరిజినల్ అనమాట. స్టెప్నీ కూడా మీకు స్టెప్నీ టైర్ కూడా ఉంది, నార్మల్ స్టెప్నీ టైర్. ఓకే, సో సీట్స్ కూడా క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ అయినప్పటికీ సీట్స్ అనేవి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సో చూసారు కదా, డోర్ సౌండ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా పడింది. సో దీని యొక్క హెడ్ లైట్స్ కూడా మనకి వైట్ లైట్స్ అయితే వేయించుకోవడం జరిగింది. 9,35,000. ఇదే బండి నేను హైదరాబాద్ మార్కెట్లో బయట కూడా రేట్స్ అయితే వినడం జరిగింది. 12.5 కొంతమంది చెప్తారు. చూసారు కదా, లైట్స్ కూడా మనకి వైట్ లైట్స్ ఎంత ఇది ఉందో. అదేవిధంగా మనకి ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తా. చూడొచ్చు, ఇంజన్ కండిషన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు బానెట్ హోల్డర్ పెట్టుకుంటాం. ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసి ఇంజన్ ఆన్ చేయండి, హెడ్లైట్స్ ఆఫ్ చేయండి. చూసారు కదా, ఇప్పుడైతే ప్రజెంట్ ఇంజన్ అయితే ఆఫ్లో ఉంది. ఇంజన్ చూడొచ్చు మీరు ఎంత మంచిగా ఉందో. ఇంజన్ కూడా ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు. ఈవెన్ మనకి రేడియేటర్ పట్టి కానీ ఫ్రంట్ బంపర్కి సంబంధించిన ఇది కానీ అంతా కూడా జెన్యూన్ అనమాట. సో అంతా చక్కటిగా ఉంది. సైడ్ మిర్రర్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో ఇంజన్ స్టార్ట్ చేయ బ్రో, ఆఫ్ చేయ బ్రో, స్టార్ట్ చేయ బ్రో, ఆఫ్ చేయ బ్రో. చూసారు కదా, చాలా సైలెంట్ కండిషన్లో మనకైతే ఇంజిన్ అయితే ఉంది. స్టార్టింగ్ కూడా అదే అంతే బాగా ఉంది అనమాట. సో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నా. రెడీ, 3, 2, 1 స్టార్ట్. సో మీకోసం బెస్ట్ డీల్ అనే నేను అనుకుంటున్నా. వైట్ లైట్స్ చూడొచ్చు మీరు ఇక్కడ ఎలా ఉందనేది. ఒకసారి పాస్ లైట్ కొట్టండి. ఇది ఒకసారి ఫస్ట్ క్లోజ్ చేయండి. ఇది ఒకసారి క్లోజ్ చేయండి ఫస్ట్. లోపల కూర్చొని పాస్ లైట్ కొట్టండి. చూడొచ్చు, వెహికల్ అయితే మనకి చాలా చక్కటి కండిషన్లో అయితే ఉంది. మీరు మెకానిక్స్తో వచ్చి చెక్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే దీని సస్పెన్షన్ పోతేనే మనకి సుమారుగా 1,00,000 వరకు అవుతుంది. ఇంజన్ లేదన్న ప్రాబ్లం అంటే 2 లక్షల వరకు అవుతుంది. సో ఇలాంటి రిపేర్లు పెట్టుకునే బదులు కొంచెం రేట్ ఎక్కువైనా పర్ఫెక్ట్గా వెహికల్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. పర్ఫెక్ట్గా రేట్ పెడితే మనకి మంచి వెహికల్ వస్తుందన్నమాట. సో మీకు ఎప్పుడు నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూపిస్తా, ఆడియన్స్కి బోర్ కొట్టకుండా. సో ఈసారి అయితే వేయలేకపోతున్నా, ఏమనుకోకండి. 4x4 మాన్యువల్ డీజిల్ బండి, ఫార్చునర్, తెలంగాణ నెంబర్ ప్లేట్తో ఉంది. 4605 నెంబర్ అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తాను, 7032495428. ఇది నా నెంబరు, నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ కనుక కలవకపోతే 8074478944 అన్న దేవరాజ్ పేరు, ఆ అన్నకు కూడా కాల్ చేయొచ్చు. సో చూశారు కదా, వర్షం పడుతుంది, లేదంటే మీకోసం ఇంచక్కగా మంచి వీడియో అయితే చేసేవాడిని. సో ఫార్చునర్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
రేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఫార్చునర్ ఎంతమందికి డ్రీమ్ ఉందో ప్రతి ఒక్కరు ఫార్చునర్ డ్రీమ్ ఉన్న వాళ్ళు ఫార్చునర్ అని చెప్పి మెసేజ్ అయితే చేయండి. రైట్ అన్న, థ్యాంక్ యూ.